వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రకృతిలో నివసిస్తూ ఉంటాం. ప్రకృతి అంటే ఈ చెట్టు, పుట్ట, ఈ గడ్డి, గాదర ఇవన్నీ కూడాను. అలాగే మనుషులు ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్య జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కంప్లీట్గా మనం ఏ విధమైన వ్యాధి ఉండకూడదమ్మా అని ఆశించడం అనేది అత్యాశ అవుతుంది. అలాగే అయ్యి బాబా ఏదోటి అత్తమానం మనకి ఈ బాధ వస్తుంది, ఆ బాధ వస్తుంది, మనం ఏమైపోతాం అనేది భయం అవుతుంది. అంటే మానవ జీవితం ఎప్పుడు కూడా ఆశకిని భయానికి మధ్య నడుస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రమాన్ని పురస్కరించుకొని మీకు వ్యాధిని ఎంత సులభంగా తగ్గించుకోవచ్చు, మన కంటి ఎదుట కనపడేటటువంటి చెట్లు మొక్కల ద్వారా ఎంత సులభంగా తగ్గించుకోవచ్చు అనేది చెప్పడమే నా ముఖ్యమైన ఉద్దేశం. ఇది గిరిజన మూలికా వైద్య సంప్రదాయం మాత్రమే. ఇక్కడ మీకు పక్కనే ఉన్నాయి జిల్లేడు చెట్లు ఉన్నాయి. జిల్లేడు చెట్లు మీరు తెలియని వారు లేరు. జిల్లేడు చెట్టు అనేది ప్రతి చోట కనపడది. అది శివుడికి ఇష్టమైనటువంటి పూజా పుష్పాలను ఇస్తుంది. కాస్త పువ్వుల్ని తీసుకొని నూరి మడాలకు కట్టుకుని పట్టుకుంటే మడిమల నొప్పి తగ్గిపోతుంది. చాలామంది మడాలో చాలా నొప్పిగా ఉన్నాయి, లేవగానే నేల మీద ఆనలేకపోతున్నాం అనేది. దీన్ని మన పూర్వీకులు చాలా మామూలుగా చేసుకునేవారు. దానివల్ల కష్టం ఉండేది ఏమీ కాదు. అలాగే జిల్లేడు పువ్వులు మిరియాలు గింజలు కలిపి సమంగా తీసుకుని ఆరబెట్టి మాత్రలు చేసి తింటూ ఉంటే ఎంతకాలం నుంచి ఉన్న ఉబ్బసమైనా తగ్గిపోద్ది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ప్రెగ్నెంట్ అంటే గర్భిణీ స్త్రీల మట్టికి నిషేధం. ఏ రకమైనటువంటి జిల్లేడు పాలు కానీ, జిల్లేడు ఆకులు కానీ, జిల్లేడు పువ్వులు కానీ ఏదైనా నిషేధమే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. అంచేత అది గుర్తుపెట్టుకోండి. ఆకులు అడుగునే నూగు భాగం ఉంటుంది. వెన్నపూస ఆ నూగును తీసుకుని వెన్నతో కలిపి తింటే తెల్లబట్ట తగ్గిపోతుందండి. చూడండి ఎన్ని గొప్పతనాలు ఉన్నాయి దానిలో పడుకునే. ఏదైనా మనకు తెలియకుండా ఏదన్నా కుట్టిందనుకుందాం, అదేంటో తెలియదు, మంటగా ఉంది, జలగా ఉంది, ఏది గరిచినా సరే ముందు ఇమీడియట్గాను ఆ పాలు వేస్తే, జిల్లేడు పాలు వేస్తే వెంటనే విషం తగ్గుద్ది. జిల్లేడు పాలు కట్లా అంటే జిల్లేడు ఆకులండి, ఆకులు కట్టలాగా కట్టి నరికి వేడి నువ్వుల నూనెలోను అలా ముంచి కాపడం పెడతా ఉంటే వాపులు నొప్పులు తగ్గిపోతాయి. శరీరం మీద వచ్చే వాపులు కానీ నొప్పులు కానీ సహజంగా వచ్చి అన్నీ తగ్గిపోతాయి. ఆకులకు వేడి చేసి మోకాళ్ళు పైన వాపులు వచ్చిన నొప్పులున్న ఆకులకు నూనె రాసి నువ్వుల నూనె వేడి చేసి కట్టాలి. అలా కట్టినట్టయితే చాలామందికి తగ్గుతాయి, ఆ నొప్పులు తగ్గుతాయి అని తెలియజేస్తూ ఈ విధంగా జిల్లేడుని ఉపయోగించుకోండి. ఆరోగ్యాన్ని సమకూర్చుకోకండి. రూపాయి ఖర్చు లేదు మీకు ఉండేదల్లా చిన్న శ్రమ మట్టిగే. నమ్మాలి ఈ ఆకుల్లో ఎంత గొప్పతనం ఉన్నదా అంటే నిజమే ఉన్నది. అరటి చెట్టు గురించి మనం అరటిపండు తింటూ ఉంటే, అరటిపండు బెల్లం నంచుకుని తింటుంటే చిన్నపిల్లలకి బాగా లాభం ఉంది. వాళ్ళు బాగా త్వరగా పెరుగుతారు. అందరూ వయసు 11 ఏళ్ళు వచ్చినాయి, 15 ఏళ్ళు వచ్చినాయి, ఏం పెరగటం లేదు అనేటటువంటి ఇబ్బందులు పోతాయి. అంచేత దానికి ఏమి ఇబ్బందులు పడలేకుండా బెల్లము అరటిపండు. తర్వాత అరటిపండులోని మిరియాల పొడి కలుపుకుని అద్దుకుని తింటా ఉంటే మిరియాల పొడి దగ్గు దీర్ఘకాలం నుంచి హూపింగ్ కాఫ్ ఉగజూబి అంటాం దాన్ని, ఏ మందులకి తగ్గని దగ్గు అది తగ్గిపోతుంది. బాగా పండిన అరటిపండు తొక్కతో సహా తింటే విరోచనం డమ్మన అవుద్ది. చూడండి, బాగా పండిన అరటిపండు తొక్కతో సహా తింటే విరోచన మందం అన్న వాళ్ళకి ఒక్కసారిగా అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. మిగల ముగ్గిన అరటిపండు తింటే కిడ్నీలకు సత్తువ కలుగుతుంది. మిగల ముగ్గిన అరటిపండు తింటూ ఉంటే కిడ్నీ వ్యాధులు గల వారికి సత్తువ.
నేత్ర వ్యాధులు బొడ్డ వ్యాధి గలవారు అరటిపండుని వాడవద్దు, వాళ్ళకి నిషేధం. కళ్ళు సరిగా కనపడినటువంటి వాళ్ళు, అలాగే బొడ్డ వ్యాధి ఉన్నవారు వాడవద్దు. అతిగా తింటే అజీర్తి కలుగుతుంది, జాగ్రత్త. అతిగా తినవద్దు ఎప్పుడు. అరటిపళ్ళు చాలా రుచిగా ఉన్నాయని ఎక్కువగా ఎవరికి అజీర్తి ఉండదంటే ఎన్ని పళ్ళు తిన్నా ఇబ్బంది లేదన్నది. కాయ కష్టం చేసేవారికి అజీర్తి ఉండదు, వారు కష్టపడి పనిచేస్తారు ఎండాకుండా అనకుండా. కాబట్టి ఎప్పుడైనా అరటిపండుకు విరుగుడుగా ఏంటంటే పంచదార, పటిక బెల్లం, తేనె, యాలక్కాయ పొడి వేసి కషాయం కాసి తాగటమే. తాగితే తగ్గిపోతుంది. పాత చింతపండు, నెయ్యి, అల్లం, బాగా పండిన చక్కెరకేళి అరటిపండు కలిపి కషాయం కాసి అధికంగా వాడినందువల్ల వచ్చే మందులకు విరుగుడుగా పనిచేస్తాయి. అవి 2 సార్లు తాగవచ్చు. ఏదైనా మందులు వాడితే దానివల్ల చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. ఏదో ఏకంగా 80 రకాలు వాడతారు, 30 రకాలు వాడతారు, ఏమి సుఖం లేదు అనుకునే వాళ్ళకి పాత చింతపండు, నెయ్యి, అల్లం, బాగా పండిన చక్కెరకేళి అరటిపండు కలిపి దంచి కషాయం కాసి తాగాలి. అరటిపండును పచ్చడిగా చేసి కూడా తినొచ్చట. అయితే మన ప్రాంతంలో అరటిపళ్ళు పచ్చడి అనేది మనకు తెలీదు. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో వాడుకోవచ్చు. అలా వాడుకుంటే పైత్యం తగ్గుద్ది. అరటికాయ లేతది తరిగి ఎండబెట్టేసి ఆ ముక్కల్ని మెత్తన పొడి చేసి చప్పరిస్తూ ఉంటే పంచదారతో కలిపి విరదాహం అణిగిపోద్ది. ఎక్కువ దాహం అయ్యి గొంతు ఆరిపోతుందండి, ఎన్ని మందులు వేసినా తగ్గదండి, గొంతు ఏదో ఆపరేషన్ చేయాలంటున్నారు అని చెప్తుంటారు భయంతో. అటువంటి ఏమీ అక్కర్లేదు, బాగా తగ్గిపోద్ది. పచ్చి అరటికాయని ఎండబెట్టి పొడి చేసి తింటుంటే నోటంటా రక్తం పడే వ్యాధి పోతుంది. చూడండి ఎంతో సులభమైనటువంటి. అతిమూత్ర రోగులు ఈ పొడిని చప్పరిస్తుంటే చాలు, మూత్రం సరిపడగా వస్తుంది, మాటికి వస్తుంది అనే వ్యాధి పోతుంది. అతిమూత్రం అంటే ఎక్కువ సార్లు మూత్రానికి లేవడం అన్నమాట. ఆ వ్యాధి తగ్గుద్ది. ఇంకాను బాగా ముదిరిన పచ్చికాయ, ఇప్పుడు మనం లేతకాయ తింటే వ్యాధి తగ్గుద్ది అనుకున్నాం. బాగా ముదిరిపోయిన పచ్చి అరటికాయని శుభ్రంగా ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి తేనెతో చప్పరిస్తూ ఉంటే కాస్త పొడిని స్త్రీల యోని దోషాలు అంటే ఎర్రబట్ట, తెల్లబట్ట, స్త్రీలకు వచ్చే బట్ట అంటి వ్యాధులు అన్నీ తగ్గుతాయి. పచ్చికాయ ముక్కలు ఎండలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. పొడి అప్పుడు అవుతాయి అన్నమాట. కొద్దిగా ఉప్పుగాళ్ళతో నూరి బిళ్ళలు చేసి అరటి ఆరబెట్టి చప్పరిస్తుంటే తరచూ సముద్రంలో ఉండే వాళ్ళకు వచ్చే డిస్పెప్సియా అనే పేగులకు సంబంధించిన వ్యాధి పోతుంది. అజీర్తి, పులి తేనుపులు, తిండిపై ఇష్టం లేకపోవటం డిస్పెప్సియా లక్షణాలు. ఇంత మట్టికి ఈరోజు చెప్పినవి జాగ్రత్తగా ఆచరించి లబ్ధి పొందమని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.